గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వాళ్ళ స్టీరియో కెమిస్ట్రీలో లాస్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మీకు. అది ఏంటి అంటే ఆ టాపిక్ పేరు కాన్ఫిగరేషన్. వాట్ ఈస్ దిస్ కాన్ఫిగరేషన్? ఏంటి కాన్ఫిగరేషన్ అంటే మనకి మీరు ఈ వర్డ్ని మీరు ఎక్కడ విన్నారు అంటే యాక్చువల్లీ మనకి ఐసోమెరిజం 2 టైప్స్ ఉంటుంది. స్ట్రక్చరల్ ఐసోమెరిజము, స్టీరియో ఐసోమెరిజం. ఈ స్టీరియో ఐసోమెరిజం మళ్ళీ 2 టైప్స్లో ఉంటుంది మనకి. ఒకటి కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజం, ఇంకొకటి కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. ప్రీవియస్ సెమిస్టర్లో మీకు కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అనే టాపిక్ మీకు కంప్లీట్గా సిలబస్లో ఉంది, అది అయిపోయింది మీకు. అంటే రొటేషన్ చేస్తాం. సపోజ్ మీరు అక్కడ ఈ ప్యాటర్న్లో మీరు నేర్చుకొని ఉంటారు, ఇలాంటి డయాగ్రామ్స్ మీరు అక్కడ నేర్చుకొని ఉంటారు. మనం దీన్ని రొటేట్ చేస్తూ ఉంటే వి విల్ గెట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఐసోమర్స్. వాటి గురించి స్టడీ సపరేట్, అది ఇప్పుడు మనకి దాంతో పని లేదు. నౌ కమింగ్ టు కాన్ఫిగరేషనల్ ఐసోమరిజం. కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ ఎలా వస్తాయంటే ఎయిదర్ బై బ్రేకింగ్ ఆర్ మేకింగ్ ఆఫ్ ఎ బాండ్ వల్ల ఫామ్ అవుతాయి. ఇందులో మళ్ళీ మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఆప్టికల్ ఐసోమెరిజము, ఇంకొకటి ఏంటి అంటే జామెట్రికల్ ఐసోమెరిజం. ఒకటి ఆప్టికల్ ఐసోమెరిజము, ఇంకొకటి జామెట్రికల్ ఐసోమెరిజం. ఈ జామెట్రికల్ ఐసోమెరిజం అని అన్నది కూడా మీకు లాస్ట్ సెమ్లో అయిపోయింది. దీన్నే మనం సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అని కూడా చెప్తాం. ఇప్పుడు మనం దేని గురించి స్టడీ చేసుకుంటున్నాము? ఈ లెసన్లో ఆప్టికల్ ఐసోమెరిజం గురించి మనము స్టడీ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ ఆప్టికల్ ఐసోమెరిజంలో కాన్ఫిగరేషన్ అనే టాపిక్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే 2 టైప్స్లో ఉన్నది మనకి. ఒకటి ఏంటి అంటే రిలేటివ్ కాన్ఫిగరేషన్, ఇంకొకటి ఏంటి అంటే అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్. ఈ రిలేటివ్ కాన్ఫిగరేషన్ని మనకి రోసనాఫ్ అనేటటువంటి సైంటిస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ని 3 సైంటిస్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు ఎవరు అంటే చాన్, ఇంగోల్డ్ అండ్ ప్రిలాగ్. ఇవి 3 కూడాను 3 సైంటిస్టుల పేర్లు అవి. సో ఫస్ట్ నేను మీకు రిలేటివ్ కాన్ఫిగరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ని డిస్కస్ చేసుకుందాం. సో రిలేటివ్ కాన్ఫిగరేషన్నే ఇంకొక నేమ్ ఏంటి అని అంటే మనకి డిఎల్ నామెన్క్లేచర్ అని కూడా అనొచ్చు. క్యాపిటల్ డి, క్యాపిటల్ ఎల్ నామెన్క్లేచర్ అని కూడా చెప్పొచ్చు. మీరు రిలేటివ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నువ్వు క్లాస్లో సెకండ్ వచ్చావు అని చెప్తున్నావు నీ ఇంటికి వెళ్ళాక నీ పేరెంట్స్కి. ఎందుకు చెప్తావు నువ్వు క్లాస్లో సెకండ్ వచ్చావని? ఆల్రెడీ ఫస్ట్ వచ్చినటువంటి పర్సన్ ఒకళ్ళు ఉన్నారు కదా, అంటే వాళ్ళతోటి రిలేట్ చేసుకుంటే నీ మార్క్స్ని నువ్వు సెకండ్ ర్యాంక్లో ఉన్నావని నీకు అర్థమైంది. సో అలానే ఇక్కడ కూడా ఏంటంటే ఒక కాన్ఫిగరేషన్ని మనము ఎలాగంటే వేరే ఒక దాంతో రిలేట్ చేయాలి, రిలేట్ చేసి చదువుకుంటాం అనమాట ఈ రిలేటివ్ కాన్ఫిగరేషన్ని. మరి ఏ కాంపౌండ్ తోటి రిలేట్ చేసి చదువుకోవాలి అని అంటే గ్లిజరాల్డిహైడ్. మీకు డౌట్ రావచ్చు, మేడం గ్లిజరాల్డిహైడ్నే మనం ఎందుకు తీసుకోవాలి? ఎందుకు అని అంటే వేరియస్ నెంబర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. యాక్చువల్లీ ఈ రిలేటివ్ కాన్ఫిగరేషన్ అనే టాపిక్ కెమిస్ట్రీ కన్నా కూడాను బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్కి ఎక్కువగా యూజ్ అయ్యేటటువంటి టాపిక్ ఇది. వాళ్ళు బయోకెమిస్ట్రీలో కార్బోహైడ్రేట్స్ వాళ్ళకి మెయిన్ చాప్టర్ అనమాట. సో గ్లిజరాల్డిహైడ్ ఈస్ ద బేస్ యూనిట్ ఫర్ ఎనీ కార్బోహైడ్రేట్. ఏ కార్బోహైడ్రేట్ ప్రిపరేషన్కైనా సరే గ్లిజరాల్డిహైడ్ అన్నది బేస్ అనమాట. అందుకని మనం గ్లిజరాల్డిహైడ్నే సెలెక్ట్ చేసుకున్నాం. ఏంటి మేడం మరి ఇప్పుడు ఈ గ్లిజరాల్డిహైడ్కి ఫార్ములా ఏంటి అని అంటే CH2OH, COH, H అండ్ CHO. పేరులోనే మీకు కనిపిస్తుంది కదా ఆల్డిహైడ్ అని చెప్పేసి. ఆల్డిహైడ్ అంటే ఏంటి? CHO ఫంక్షనల్ గ్రూప్. ఎనీ కార్బోహైడ్రేట్ ఎండింగ్ కార్బన్ ఏముండాలి అంటే ప్రైమరీ ఆల్కహాల్ ఉండాలి. CH2OH ఇస్ ఏ ప్రైమరీ ఆల్కహాల్. మధ్యలో ఉన్నవేంటి? సెకండరీ ఆల్కహాల్ అండ్ 1 ఆల్డిహైడ్ గ్రూప్. సో ఇప్పుడు ఈ గ్లిజరాల్డిహైడ్ని బేస్ చేసుకొని మనము కాన్ఫిగరేషన్స్ని ఎలా చెప్పాలో చూద్దాం. ఇప్పుడు ఈ గ్లిజరాల్డిహైడ్లో OH ఎటు సైడ్ ఉంది? రైట్ సైడ్ ఉంది. H ఎటు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. సో OH రైట్ సైడ్ ఉండి H కనుక లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని మీరు ఏమని పిలవాలి అని అంటే డిగ్లిజరాల్డిహైడ్ అని పిలవాలి. అంటే ఇది వాళ్ళలో ఒక స్టాండర్డ్గా ఫిక్స్ చేసుకున్నారనమాట. అలా కాకుండా సపోజ్ అదే గ్లిజరాల్డిహైడ్ ఫార్ములాని నేను ఇలా మెన్షన్ చేశాను. OH లెఫ్ట్లో
అండ్ హెచ్ వచ్చేసి రైట్ సైడ్లో రిప్రజెంట్ చేస్తే దీన్ని ఏమనాలి అంటే ఎల్ గ్లిసరాల్డిహైడ్ అని చెప్పేసి చెప్తాం. స్టూడెంట్స్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్యాపిటల్ డి క్యాపిటల్ ఎల్ వేరు, స్మాల్ డి స్మాల్ ఎల్ వేరు. క్యాపిటల్ డి క్యాపిటల్ ఎల్ ఏంటి అంటే ఓహెచ్ రైట్ సైడ్ ఉంటే దాన్ని క్యాపిటల్ డి అని చెప్తాం, ఓహెచ్ లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని క్యాపిటల్ ఎల్ అని చెప్తాం. కానీ ఈ డిఈఎల్ ఏంటి అంటే పొలారిమీటర్లో ఆ రొటేషన్ రైట్ సైడ్కి వెళ్తే దాన్ని డెక్స్ట్రో రొటేటరీ స్మాల్ డీతో రిప్రజెంట్ చేస్తాం. పొలారిమీటర్లో మనము ఆ కాంపౌండ్ని ప్లేస్ చేసినప్పుడు లైట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ లెఫ్ట్కి కనుక మూవ్ అయితే దాన్ని మనం లివో రొటేటరీ అంటాం, దాన్ని స్మాల్ ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. క్యాపిటల్ డీకి స్మాల్ డీకి చాలా వేరియేషన్ ఉన్నది. ఈ స్మాల్ డీనే మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ప్లస్తో రిప్రజెంట్ చేస్తాము, స్మాల్ ఎల్ని దేంతో రిప్రజెంట్ చేస్తాము, మైనస్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే రైట్. సో ఇప్పుడు నేను గ్లిసరాల్డిహైడ్ని ఫిక్స్ చేసుకున్నాను. ఓహెచ్ రైట్ సైడ్లో ఉంటే దాన్ని క్యాపిటల్ డి అని పెట్టుకున్నాను, ఓహెచ్ లెఫ్ట్ సైడ్లో ఉంటే దాన్ని క్యాపిటల్ ఎల్ అని పెట్టుకున్నాను. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ టేకింగ్ గ్లిసరాల్డిహైడ్, డి గ్లిసరాల్డిహైడ్ని నేను బేస్గా తీసుకొని దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఆక్సిడేషన్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆల్డిహైడ్స్ని ఆక్సిడేషన్ చేస్తే మనకి ఏమొస్తాయి, యాసిడ్స్ వస్తాయి. సో ఇక్కడ నాకు ఏం ఫామ్ అయింది, యాసిడ్ ఫామ్ అయిందనమాట. సో దీన్ని ఏమంటాం, గ్లిసరాల్డిహైడ్ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని ఏమనాలి, గ్లిజరిక్ యాసిడ్ అనాలి. అండ్ మోర్ ఓవర్ ఏ గ్లిసరాల్డిహైడ్ నుంచి ప్రిపేర్ చేశాను నేను దీన్ని, డి గ్లిసరాల్డిహైడ్ నుంచి ప్రిపేర్ చేశాను కదా, డి నుంచి ప్రిపేర్ చేశాను కాబట్టి నాకు వచ్చే ప్రోడక్ట్ కూడా నేను ఏం పేరు పెట్టాలి, డి అనే పేరు పెట్టాలన్నమాట, ఎందుకంటే ఓహెచ్ రైట్ సైడ్లో ఉంది కాబట్టి. సిమిలర్లీ యూ టేక్ గ్లిసరాల్డిహైడ్, డి గ్లిసరాల్డిహైడ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్, బోత్ చేస్తున్నాను. ఆక్సిడేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ బ్రోమిన్ కాంపౌండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ డూయింగ్ రిడక్షన్ చేస్తే అప్పుడు నాకు వచ్చేటటువంటి కాంపౌండ్ ఏంటి అని అంటే CH3. దీన్ని ఏమంటాం మనము, లాక్టిక్ యాసిడ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లాక్టిక్ యాసిడ్కి కూడా నేను ఏ కాన్ఫిగరేషన్ పెట్టాలి, ఇది డి గ్లిసరాల్డిహైడ్ నుంచి ప్రిపేర్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు వచ్చిన లాక్టిక్ యాసిడ్కి కూడా నేను ఏమని పేరు పెట్టాలి, డి లాక్టిక్ యాసిడ్ అనే పేరు పెట్టాలి. ఒకవేళ నేను ఎల్ గ్లిసరాల్డిహైడ్ నుంచి ప్రిపేర్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు వచ్చే ప్రోడక్ట్కి కూడా నేను కాన్ఫిగరేషన్ ఏం పెట్టాలి, ఎల్ అని పెట్టాలి. అంటే ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను చూడండి. సడన్గా నేను మీకు ఒకటి ఇచ్చాను, ఏంటి అని అంటే రైట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎల్ గ్లిజరిక్ యాసిడ్ అని మిమ్మల్ని ఎగ్జామ్స్లో అడిగారు. రైట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎల్ గ్లిజరిక్ యాసిడ్. ఇంతకీ గ్లిజరిక్ యాసిడ్ అంటే ఏంటంటే ఆ ఫార్ములా మీకు గుర్తుండాలి ఎప్పుడైనా సరే, గ్లిజరిక్ యాసిడ్ ఫార్ములా. సో CH2OH COOH. సో HOH ఎటు పెట్టాలి, ఎల్ ఉంది అని అంటే OH ఎటు సైడ్ ప్లేస్ చేయాలి, మనము లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేయాలి. హెచ్ ఎక్కడ ప్లేస్ చేయాలి, రైట్ సైడ్లో ప్లేస్ చేయాలి. సో కాబట్టి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్, ఎల్ గ్లిజరిక్ యాసిడ్. ఓకే, సో if we are preparing by using D compound, then we will get the product D. If we are preparing the compound by using L, then we will get the compound L variety. But this relative configuration has some drawbacks. Few drawbacks are there. Why? Because if you go for a lengthy carbohydrate, I mean a glucose, if you take glucose you will get 16 varieties of isomers. Who are microbiology background students, they know what is the structure of glucose. This is the structure for glucose. So if you observe carefully here, how many chiral carbons are there, 4 chiral carbons are there. Because there are presence of 4 chiral carbons, how many optical isomers we will get, we will get 2 power 4 optical isomers. Means how many stereoisomers we will get, 16 stereoisomers we will get. Now among these 16 stereoisomers, which are capital D and which are capital L, means which is a lengthy process for us. So for normal small compounds, okay, D and L representation is enough for us to get a
knowledge. But whereas if you are going for complicated structures, studying and remembering what about L is become somewhat difficult. So in such conditions we need to go for another configuration, that is absolute configuration. Actually నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, హూ ప్రపోజ్డ్ దిస్ అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్? చాన్, ఇంగోల్డ్ అండ్ ప్రిలాగ్. ఓకే, ఎప్పుడు దీన్ని వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు అంటే ఇన్ 1964, మీన్స్ విచ్ వాజ్ ఏ రీసెంట్ టాపిక్. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. I think definitely 99.99% we will get this question. What write about Chan Ingold Prologue rules to explain about absolute configuration. ఎందుకు సార్ బ్లర్ వస్తుంది కదా? ఒకప్పుడు బాగానే వచ్చేది మనకి వరకు. ఓకే కదా, రన్ అవుతుంది. ఓకే, now we are moving to absolute configuration. So which is also known as RS nomenclature. Previous one what we call DL nomenclature. Absolute configuration is also called as RS nomenclature. So question may give like this also. Write about RS nomenclature of organic compounds. Explain with few examples and kuda adagachu mimmalni. So first what we need to do. So we will go step by step. So step 1, first what we need to check, listen very carefully. In the first step, first we need to check whether the 4 atoms or groups are different or not, means this is a chiral carbon or not. Okay, right. So see, suppose A, B, C, D are there, obviously which is a chiral carbon. Now we need to give priority, that is first priority, second priority, third priority and fourth priority. సపోజ్ మీరు మీ ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకుంటున్నారు, మీరు రిలేటివ్స్ని పిలవాలి. సో మీరు అక్కడ ఒక లిస్ట్ రాసుకుంటారు కదా. సో లిస్ట్ రాసుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఏం చేస్తారు? ఫస్ట్ ప్రయారిటీ విల్ గివెన్ టు క్లోజ్ రిలేటివ్స్, సెకండ్ ప్రయారిటీ విల్ గివెన్ టు బెస్ట్ ఫ్రెండ్స్, థర్డ్ ప్రయారిటీ విల్ గివెన్ టు long relatives, next priority given to neighbors, next priority given to some other ex people. Okay, so similarly the 4 atoms or groups which are attached to carbon, you need to give some priority. So how can we give this priority? Ela istam manam priority ni. To give priority to these 4 atoms or groups, you need to follow some rules. So first I am mentioning rule number 1. Okay, so what is this rule number? First check their atomic numbers. Example, take carbon, fluorine, chlorine, bromine, iodine. So fluoro, chloro, bromo, iodo, carbon తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ 4 atoms-లో which one is having highest atomic number? Highest atomic number దేనికి ఎక్కువ? obviously iodine కి ఎక్కువ ఉంటుంది. So first priority will given to iodine, second priority will given to bromine, next priority will given to chlorine, obviously next one will given to fluorine. So among these 4 you need to check what is their atomic number. Atomic number obviously iodine కి ఎక్కువ కాబట్టి 1 2 3 4. In such conditions you just go through like this. How it is rotating, clockwise or anti-clockwise? Which is rotating in anti-clockwise direction. So in such conditions you need to give the nomenclature as S. Okay, S nomenclature ni ఇవ్వాలి దీనికి మనం. What is rule number 2? Taking another example, see CH3 CH2 CH3 OH. Now I am taking another example. So if you observe here, here O is there. Here carbon directly connected to oxygen but not with hydrogen. So here oxygen atomic number is 8, hydrogen is 1.
Here carbon is directly connected to carbon. If you observe carefully, here also carbon is directly connected to carbon. Then what we have to do? ఏం చేయాలి? రెండు చోట్ల కార్బనే ఉంది, మరి దేనికి ప్రయారిటీని ఇవ్వాలి నేను అని అంటే, దీన్ని ఇంకొంచెం నేను ఎలాబరేటెడ్ స్ట్రక్చర్ డ్రా చేస్తున్నాను చూడండి. COH C, this is CH3 H, but this is right the same structure. Again I wrote in a elaborated manner. Okay, so if you observe carefully, carbon, of course here this is carbon same, here also carbon is same. Now go to second one. So here in the second place, which is connected to hydrogen, but whereas here carbon is connected to carbon. So carbon is connected to carbon. So first priority you need to give for CH2 CH3. నెక్స్ట్ యూ నీడ్ టు గివ్ టు CH3. మీకు అర్థం కావడం కోసం మీకు ఇంగ్లీష్లో మీరు ఒకటి నేర్చుకొని ఉంటారు. వాట్ ఈస్ దట్? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీరు ఒకటి నేర్చుకుంటారు. ఏది? సపోజ్ థీఫ్ THIEF థీఫ్. ఓకే, థాన్ THORN థాన్. ఏది వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీకు? ఫస్ట్ లెటర్ ఈజ్ సేమ్ T, సెకండ్ లెటర్ H ఈజ్ ఆల్సో సేమ్. అప్పుడు మీరు ఏం చేస్తారు? థర్డ్ లెటర్కి వెళ్తున్నారు కదా. థర్డ్ లెటర్లో ఇక్కడ I ఉంది, ఇక్కడ O ఉంది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో I ముందు వస్తుంది, కాబట్టి మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో దీన్ని ఫస్ట్ రాస్తారు. సేమ్ అదే కండిషన్ ఇక్కడ కూడా అప్లై చేయండి. కార్బన్కి ఇక్కడ సీనే ఉంది, ఇక్కడ కూడా సీనే ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి? నెక్స్ట్ ఏముంది అన్నది చూడండి. నెక్స్ట్ ఏముంది? H ఉంది. ఓకే, ఇక్కడ కూడా H ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? H ఉంది. ఓకే, ఇక్కడ కూడా H ఉంది. కానీ ఇక్కడ నెక్స్ట్ ఏముంది? H ఉంది. కానీ ఇక్కడ నెక్స్ట్ ఏముంది? C ఉంది. సో Cకి అటామిక్ నెంబర్ ఎక్కువ కాబట్టి దీనికి మీరు ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత దీనికి ప్రయారిటీ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, అమాంగ్ ద 4 కనెక్టెడ్ ఆటమ్స్ ఆక్సిజన్కి అటామిక్ నెంబర్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తున్నాం. CH2 CH3 అండ్ CH3 అంటే మిథైల్ ఇథైల్లలో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి? మీరు CH2 CH3కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రయారిటీ విల్ గివెన్ టు CH3. ఆబ్వియస్లీ లాస్ట్ ప్రయారిటీ ఈస్ గివెన్ టు H. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఎటువైపు రొటేట్ అవుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. కాబట్టి ఈ కాంపౌండ్కి మీరు నామెన్క్లేచర్ ఏమని డిసైడ్ చేస్తారు? R అని చెప్పి మనం డిసైడ్ చేయాలి. ఓకే, దట్ ఈజ్ రూల్ నెంబర్ 2. నెక్స్ట్ మూవింగ్ టు రూల్ నెంబర్ 3. ఏంటిది అనంటే, సపోజ్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ CHO. ఐ విల్ మెన్షన్ హియర్ COH, CH3 and H. This is first example and compare it with another one. CH2 రైట్. ఇప్పుడు ఇక్కడ ఎలా ప్రయారిటీని సెట్ చేస్తాము అని అన్నది ఒకసారి చూడండి. ఓకే, C కనెక్టెడ్ టు డబుల్ బాండ్ O అంటే మీనింగ్ ఏంటి అని అంటే, COH అంటే C ఒకసారి Hకి కనెక్ట్ అయింది, 2 times Oకి కనెక్ట్ అయింది. 2 బాండ్స్ కూడా దేనికి ఉన్నాయి? O వైపుకే ఉన్నాయి. మీరు నాట్ 2 ఆక్సిజన్స్, ఒక ఆక్సిజన్ వైపుకే 2 బాండ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ప్రయారిటీ చూడండి. ఆబ్వియస్లీ ఇక్కడ ఫస్ట్ వన్ ఆక్సిజన్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఇస్తాం మనము. సెకండ్ ప్రయారిటీ చూడండి, ఇక్కడ కార్బన్ సేమ్, ఇక్కడ కూడా కార్బన్ సేమ్. నెక్స్ట్కి వస్తే చూడండి, ఇక్కడ ఇదేంటి? ఒకసారి Hకి కనెక్ట్ అయింది, ఇంకొకసారి కూడా Hకి కనెక్ట్ అయింది, ఇంకొకసారి OHకి కనెక్ట్ అయింది. సో చూడండి, C ఓకే Hకి కనెక్ట్ అయింది. ఓకే, ఇక్కడ C ఓకి కనెక్ట్ అయింది, అలానే ఇక్కడ కూడా C ఓకి కనెక్ట్ అయింది. ఇక్కడ C థర్డ్ టైం దేనికి కనెక్ట్ అయింది? Hకి కనెక్ట్ అయింది. కానీ ఇక్కడ కార్బన్ ఏంటి అంటే 2 బాండ్స్ ఆక్సిజన్ వైపే ఉన్నాయి మనకి. ఓకే, సో 2 బాండ్స్ ఆక్సిజన్ వైపే ఉన్నాయి కాబట్టి మనం సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? దీనికి ఇవ్వాలి. ఎందుకంటే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఈజ్ మోర్ దాన్ హైడ్రోజన్. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ విల్ గివెన్ టు CH2OH అండ్ ఫోర్త్ ప్రయారిటీ విల్ గివెన్ టు this one. So which is rotating in right side. So given R nomenclature. మళ్ళీ ఈ పాయింట్ ఒక్కసారి నేను మీకు చెప్తున్నాను. CHO CH2OHలో మనం కంపేర్ చేసుకుంటున్నప్పుడు మనం ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? CHOకి ఇవ్వాలి. వై? బికాస్
here one bond is connected to hydrogen and two bonds are connected to oxygen. But whereas here one bond is connected to oxygen, two bonds are connected to hydrogen. కాబట్టి ప్రయారిటీ ఫస్ట్ మనం దీనికి సెట్ చేసుకోవాలి, విచ్ ఈస్ రూల్ నెంబర్ 3. ఓకే, సో మనం స్టెప్ 1లో ప్రయారిటీస్ని ఎలా సెట్ చేయాలి అని అన్న దాని గురించి తెలుసుకున్నాం. నౌ వీఆర్ మూవింగ్ టు స్టెప్ 2. స్టెప్ 2లో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ రాసేస్తాను మీకు. మనం ఈ ప్రయారిటీస్ కనుక క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అనుకోండి, దానికి ఏమని మీరు నామన్క్లేచర్ ఇవ్వాలి? ఆర్. ఒకవేళ అవి కనుక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అనుకోండి, దానికి మీరు ఏమని ఇవ్వాలి? కాన్ఫిగరేషన్ ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. మళ్ళీ కూడా ఇక్కడ మీకు ఇంకొక కన్ఫ్యూజన్ రావచ్చు. ఇక్కడ క్లాక్ వైజ్కి యాంటీ క్లాక్ వైజ్కి మనము పొలారిమీటర్లో చెప్పుకుంటున్న డీకి ఎల్కి ఎటువంటి సంబంధము లేదు. ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఓన్లీ ప్రయారిటీస్ని పెట్టుకొని అది ఎటు తిరుగుతుందో నేను ఫిజికల్గా చెక్ చేస్తున్నాను. ఈ డిఎల్ అన్నవి ఏంటి? త్రూ ఎక్స్పెరిమెంట్ చెక్ చేస్తాం మనం వాటిని. కాబట్టి అంటే మీకు ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇందాక నేను మీకు ఒకటి రాసాను చూడండి, క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్. ఇప్పుడు ఇది ఉంది, దీనికి ఏమని ఇచ్చాను? ఇందాక నేను ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టుకున్నాం? ఎస్ అని పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఇదే కాంపౌండ్ని నేను పొలారిమీటర్లో కనుక టెస్ట్ చేశాను అనుకోండి, అది ఎడ్ సైడ్కి రొటేట్ అవ్వచ్చు, డెక్స్ట్రో వైపు కూడా రొటేట్ అవ్వచ్చు. అప్పుడు నేను దాన్ని ఎలా చూపించాలి? ఎస్ ప్లస్ క్లోరో బ్రోమో క్లోరో ఫ్లోరో అయడో కార్బన్ అని చెప్పి రాయాలి. అంటే ఎస్ ఏమో ఫిజికల్ అపియరెన్స్లో చెక్ చేసుకున్నాము, ఈ ప్లస్ ఏమో త్రూ పొలారిమీటర్ ద్వారా చెక్ చేసుకున్నాం. అంటే ఎస్ నామెన్క్లేచర్ ఉన్న వాటికి డెక్స్ట్రో రొటేటరీ ఉండొచ్చు, అలానే ఆర్ నామెన్క్లేచర్ ఉన్న వాటికి లివో రొటేటరీ ఉండొచ్చు. ఎప్పుడు కన్ఫ్యూజ్ మాత్రం అవ్వద్దు ఈ విషయంలో. సో దిస్ ఈజ్ స్టెప్ 2. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీకు మీరు ఇప్పుడు నేను మీకు 4 ప్రయారిటీస్ సెట్ చేశాను కదా, ఈ 4 ప్రయారిటీస్లో లీస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడాను ఎక్కడ ఉండాలి అంటే వర్టికల్ పొజిషన్లో ఉండాలి, నాట్ ఇన్ ద హారిజాంటల్ పొజిషన్. ఎందుకు అనంటే ఇదంతా మనము స్పేస్లో స్టడీ చేస్తాను. నేను ఏదో పేపర్ మీద మీకు గీసి చూపిస్తున్నాను కానీ విచ్ ఇస్ 3D స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడాను. సో ఈ 3D స్ట్రక్చర్లో మనకి దట్ లీస్ట్ ప్రయారిటీ ఆటమ్ ఆర్ గ్రూప్ షుడ్ బి ఆన్ ద వర్టికల్ మోడ్, ఎయిదర్ ఎట్ టాప్ ఆర్ బాటమ్ టు ద carbon. But sometimes the least priority atom or group may not be in the vertical place. In such conditions you need to get that into the vertical mode. మనం ఇప్పుడు జనరల్గా ఏంటి, ఇంట్లో పిల్లలు మన మాట వినరు, కానీ మనం ఏం చేయాలి? మనం వాళ్ళని మన వేలోకి తీసుకొచ్చుకోవాలి. సో అలానే ఇక్కడ కూడాను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ ఎగ్జాంపుల్ టు యూ. COH H COOH CH3, రైట్. సో ఇప్పుడు ఇఫ్ యూ టేక్ దిస్ కాంపౌండ్, ఫస్ట్ మనం ప్రయారిటీస్ సెట్ చేద్దాం. Among these 4 connected atoms, O have higher atomic number. So this is first priority. Now among these two, C common. So next you need to go for second atom. And here there are 3 hydrogens, means carbon is connected to 3 varieties of hydrogens. But here carbon is connected to oxygen. So second priority will be given to COOH. Third priority is given to CH3 and fourth priority is given to H. So in such conditions, if you observe carefully, the least priority atom is on the horizontal mode. But never horizontal mode lo unna vatiki manamu RS nomenclature draw cheyalemu. So that's why we need to get H into the vertical mode. So to get that H into the vertical mode, here I am just simply exchanging them. The రెండిటి ఏం చేస్తున్నాను, నేను ఎక్స్చేంజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు స్ట్రక్చర్ ఎలా వచ్చింది నాకు? H will come to top, CH3 COOH and OH, రైట్. నౌ ఒకసారి ఎక్స్చేంజ్ చేస్తే ఎలాగంటే ఇప్పుడు మీకు సపోజ్ మీరు ఉన్నారు, మిమ్మల్ని నేను ఏం చేశాను ఏమంటారు, రైట్ సైడ్కి తిరుగు అని అన్నాను. సో తిరిగినప్పుడు ఏమవుతుంది, మీ బ్యాక్ సైడ్ నాకు కనిపిస్తుంది, కానీ నాకు మీరు కనిపించాలి. సో అందుకని మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ ఇట్లా తిరగండి అని అంటాను. తిరిగితే అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మీరు నాకు ఫ్రంట్ ఫేస్ కనిపిస్తుంది. లేదు పిల్లలకే వాళ్ళు మన మాట వినాలి అంటే ఏం చేయాలి, మనం
మన మాట వాళ్ళు వినాలి. సో దట్ వాళ్ళకి మనం ఏదైనా చాక్లెట్ ఇవ్వాలి. అంటే టూ జరుగుతున్నాయి అక్కడ మనకి. ఒకటి వీఆర్ ప్రొవైడింగ్ ఎ చాక్లెట్ టు దెమ్ సో దట్ దే ఆర్ లిసనింగ్ టు అవర్ వర్డ్స్. సో అలానే ఒకసారి ఎక్స్చేంజ్ చేసి ఊరుకోకూడదు, సెకండ్ ఎక్స్చేంజ్ కూడా చేయాలి మనం. సో సెకండ్ ఎక్స్చేంజ్ ఎలాగనంటే యూ మే ఎక్స్చేంజ్ దీస్ టూ, ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేయొచ్చు, లేదు అంటే ఈ రెండింటిని అయినా సరే ఎక్స్చేంజ్ చేయొచ్చు. సో మీ ఇష్టం ఏది చేసుకున్నా సరే. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేస్తున్నాను. సో దిస్ వన్ ఈజ్ సెకండ్ ఎక్స్చేంజ్. సెకండ్ ఎక్స్చేంజ్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్, OH విల్ కమ్ హియర్, COOH will come down and CH3 and H. Now give them priorities. First priority, second, third and fourth. So how it is moving? It is moving in a clockwise direction. So ఏ నామెన్క్లేచర్ ఇవ్వాలి మనం ఇక్కడ, R అనే నామెన్క్లేచర్ని మనం ఇస్తాం. మీకు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు అర్థం కావడం కోసం ఒక్క ఫైనల్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను. ఎందుకు అంటే లాస్ట్ సెమిస్టర్స్లో ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేసి అవి ఆరా ఎస్సా చెప్పండి అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో హియర్ ఐఎమ్ మెన్షనింగ్ వన్ ఎగ్జాంపుల్, NH2 COOH COOC2H5 and H. Okay, right. Now what is the priority? First you need to check the priority, right? So by checking that priority, nitrogen have highest atomic number. So because nitrogen is having highest atomic number, so this one we are giving the priority, first priority. Okay, next among COOH and COOC2H5, COO common part, but here the next one is H, but here the next one is C. So second priority is given to COOC2H5, third priority is given here and fourth priority is given here. So anyway, as far as our knowledge, H should be on the vertical mode. So first exchange these two.